ఆల్మోస్ట్ ఏం మాయ చేసావి తర్వాత కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండ్ 100% చేతుకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఇదే అనుకుంటా వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. యా అవును, అంటే నాకు పర్టికులర్గా కాల్ చేస్తున్నాను ఏంటంటే బయట వాళ్ళకి చాలా మందికి సెకండ్ ఎపిసోడ్ బాగా నచ్చిందండి. కొంచెం అంటే ఆ హోంవర్క్ కానీ ఆ కష్టం కానీ ఫిల్మ్ మేకర్స్కి బాగా తెలుసు కదండి. నాకు చాలా మంది హీరోలు డైరెక్టర్స్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారండి. సో ఏం చెప్పినట్టే అది మళ్ళీ అవకాశం రాదు, వస్తే ఇంత నీట్ గా అంటే బాడీ లాంగ్వేజ్ మార్చుకోవచ్చండి. బాడీ చూడడానికి కూడా రియల్ యంగ్ అలా కనపడడం కష్టం కదా. సో చాలా మంచి కాంప్లిమెంట్స్ అండి. సో వెంకటేష్ గారి ఎపిసోడ్ చూస్తే మిమ్మల్ని రియల్ లైఫ్ లో కూడా చెప్తారా, ఓకే నీకు అక్కడ పార్టీ చేసుకోవడానికి కుదరకపోతే యూ కెన్ కమ్ డౌన్ టు అంతే ఫ్రీగా ఉంటారు. ఈజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్, అంటే అంకుల్ లా కాకుండా మోర్ ఫ్రెండ్ లాగే ఉంటారు. అండ్ యా అలాగే ఉంటారు రియల్ లైఫ్ లో. ఆ ఐడియా ఎవరికి వచ్చింది వెంకటేష్ గారు? నాకే చందు అంటే మీరు స్క్రిప్ట్ అప్పుడే అనుకున్నారా, మీరు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది? కాదు, నేను స్క్రిప్ట్ అప్పుడు సీరియస్లీ సేయింగ్ స్క్రిప్ట్ అప్పుడు ఫస్ట్ సీన్ ఇదే వచ్చింది. అదే అంట ఆ సీన్ అదే మూవీ అంతా వాయిస్ ఓవర్ లో రావాలి. నేను ఫస్ట్ సీన్ అదే, నేను చిన్నబాబు గారిని వంశీని కూడా అడిగినప్పుడు కూడా ఇదేనండి ఫస్ట్ సీన్ అదే వచ్చిందండి. అక్కడ ఫాదర్ వచ్చారు, నేను గబుక్కుమని అంటే యాక్సెప్ట్ చేయడానికి భయం వేసిందండి. కాకపోతే అక్కడ ఫాదర్ వస్తారు కదా, ఇక్కడ నాగార్జున గారిని తీసుకు వచ్చేసి ఒక సీన్ డైరెక్ట్ చేసేయచ్చు అని ఎలా ఇంకా చాలా ఫస్ట్ అయితే అది నాకు బేసిక్గా ఒక ఫ్యాన్ గా అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే కొంచెం ఎక్కువ ఆలోచించాలి, నాగార్జున గారు రావడం కన్నా వెంకటేష్ గారు రావడం, మేనమామ వచ్చి సపోర్ట్ చేస్తే కిక్ వేరే ఉంటుంది. కిక్ వేరే నేను ఎప్పుడు ఆయనతో ఆన్ స్క్రీన్ చేయలేదు కదా, సో ఫస్ట్ టైం ఆ ఎక్సైట్మెంట్ ఇట్ వాస్ లైక్ అ విజువల్ ట్రీట్. ఆ సీన్ మొత్తం అసలు సీరియస్లీ వస్తున్న మెసేజెస్ అండి. నేను 21 times ఫినిష్డ్. వెంకటేష్ గారు ఎంట్రీ వచ్చింది వెళ్ళిపోయింది, 14 times అయిపోయింది. ఆ ఒక్క సీన్ కోసం వెళ్ళి రావడం అలా అంత క్రేజీ ఉన్నారండి అసలు. ఆయన గెటప్, ఆ ఘర్షణ బ్యాక్గ్రౌండ్ ఇప్పటికీ అలాగే ఉండడం. ఆల్మోస్ట్ 12 years అయిన తర్వాత కూడా అదే పవర్ఫుల్ ఎంట్రీ ఉంది, చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్ఫుల్ అండి ఆయనకి. ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి, నా ఫ్యాన్స్ అండ్ వెంకటేష్ డబుల్ ధమాకా.